హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకోవలాండ్ తెలుగు. నేను మీ నవిద్దేశ్. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అందులో మొన్నేమో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పుడు మరొక హామీని నెరవేర్చబోతున్నారు. అది యువతికి సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి. అంటే చదువుకొని ఏ ఉద్యోగం రాక ఇంట్లోనే ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి యువతికి ఆర్థిక సాయం చేసేటువంటి ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే నిరుద్యోగ భృతి. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఈరోజు రిలీజ్ అయ్యాయి. ఈ నిరుద్యోగ భృతిలో అర్హత పొందిన వారికి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు డైరెక్ట్గా వారి ఖాతాలోనే పడబోతున్నాయి. అయితే ఈ పథకం కింద ఎవరు అర్హులు, ఒకవేళ అర్హులైతే ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా అర్హతలు చూద్దాం. అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. విద్యార్హత కనీసం ఇంటర్ లేదా డిప్లొమా లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొంది ఉండాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి. తర్వాత ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నట్లయితే నెలకి 10,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు. తర్వాత భూమి, సొంత స్థలం విషయానికి వస్తే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి కుటుంబ భూమి పట్టణాల్లో అయితే 1,500 స్క్వేర్ ఫీట్స్, గ్రామాల్లో అయితే 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి. మరొకటి, అభ్యర్థి లేదా అతని కుటుంబంలో ఎవరో కూడా ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. అలాగే రిటైర్మెంట్ పెన్షన్ కూడా తీసుకోకూడదు. తర్వాత ఇంకోటి, అభ్యర్థి మరి ఏ ఇతర ప్రభుత్వ భృతి లేదా ఏ ఇతర పథకాల నుండి లబ్ధి పొందకూడదు. సో ఇవి ఈ పథకానికి ఉండవలసినటువంటి అర్హతలు. ఒకవేళ ఈ అర్హతలన్నీ మీకు కరెక్ట్గా ఉంటే ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ మనం ఇవ్వాల్సి ఉంటుందో చూద్దాం. దీనికి ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి అభ్యర్థి ఆధార్ కార్డు, గుర్తింపు చిరునామా కోసం ప్రూఫ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, ఇంటరు, డిప్లొమా లేదా డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, తర్వాత అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు కానీ వాటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, బీపీసీఎల్ అంటే రేషన్ కార్డు, దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? దీనికి అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా దీనికి అప్లై చేసుకోవాలి. yuvanestam.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఒక ఫారం అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఆ ఫారంలో మీ యొక్క వ్యక్తిగత వివరాలు, విద్యార్హత, ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. తర్వాత అవసరమైనటువంటి డాక్యుమెంట్లని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫారం పూర్తి అయిన తర్వాత సబ్మిట్ అనే బటన్ని నొక్కాలి. దాని తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ అనేది డిస్ప్లే అవుతుంది, లేదా ఐడి వస్తుంది మీకు. ఆ ఐడిని సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాగా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్ ద్వారా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒకవేళ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ ఒక ఫారం ఇస్తారు. ఆ ఫారంని ఫిలప్ చేసి అక్కడే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇస్తే వారు సబ్మిట్ చేస్తారు. వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఉంటుంది. అందినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ప్రత్యేక అధికారి చేత వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రతి డాక్యుమెంట్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ మీరు కనుక ఈ పథకానికి అర్హులైతే కనుక అప్లై చేసుకున్నటువంటి తర్వాత నెల నుంచే ఈ నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి అకౌంట్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయితే మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏమేమి తక్కువైనాయో, ఏమేమి రాంగ్గా ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ సరిచూసుకొని తిరిగి మళ్ళీ రీఅప్లై చేసుకునేటువంటి సదుపాయం మనకి ప్రభుత్వం కల్పించింది.